ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. మొగుడు ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాడు, కూతురు ఇంట్లోనే ఉంది. ఈవిడగారు సినిమా హీరోయిన్లా ఇంత అందంగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే కదా, ఉండు కిందకి రాగానే అడుగుదాం. బయటికి వెళ్ళేటప్పుడు అత్తయ్యకి చెప్పి వెళ్తుంది కదా, చూద్దాం. అత్తయ్యా, అత్తయ్యా! అవని, నీ చీర చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. నువ్వే చీర కట్టినా అందంగానే ఉంటావులే. థ్యాంక్స్. ఏంటమ్మా? కాలేజ్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్ ఉంది, వెళ్ళొస్తానత్తయ్య. సరేనమ్మా. వాడికి చెప్పావా? బావని కూడా రమ్మన్నాను. చెన్నై వెళ్లాల్సి వచ్చి నాతో రావడం కుదరలేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అత్తయ్య. కాలేజ్ ఫంక్షన్ కి కూడా ఇంత అందంగా రెడీ అయి వెళ్తారా అవని? ఏమక్క, వెళ్ళకూడదా? దాంట్లో తప్పే ఉంది. అది నీకు తెలియాలి. డొంక తిరుగుడెందుకు? సూటిగా మాట్లాడండి. శ్రీకర్ కోసం నువ్వు ఎప్పుడూ ఇంత స్పెషల్ గా రెడీ అయింది లేదు. పాత ఫ్రెండ్స్ కోసం కుందనపు బొమ్మలా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఏంటి విశేషం? నాకేమనిపిస్తుందంటే, గతంలో ఏదైనా డీప్ పరిచయాలుంటేనే ఇలా వెళ్తారు. డీప్ పరిచయాలంటే వాట్ యు మీన్ నిహారిక? అదే అక్క, కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా. అవనిక లాంటివేమైనా ఉన్నాయేమోనని అనుమానం. అతన్ని కలవడానికి వెళ్తుందేమోనని అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. ఏంటవని, నిజమే కదా? అత్తయ్యున్నారు కదా అని నువ్వు ఓపెన్ కాలేకపోతున్నావా? సరే, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా? అతనెవరు? ఎలా ఉంటాడు? మీరెలా మిస్ అయ్యారు? నీచమైన ఆలోచన చేసినందుకు నీకొక చెంపదెబ్బ. దీనికి వత్తాసు పలికినందుకు నీకొక చెంపదెబ్బ. సరిపోతాయా? ఇంకా కావాలా? నన్నే కొడతావా? నిన్ను వదలండి అత్తయ్య. పెద్ద కోడల మీదే చేయి చేసుకుంటుందా? చంపేస్తాను దీన్ని. ఇంకోసారి అవని గురించి పిచ్చివాగుడు వాగితే మీ ఇద్దరిని నేను చంపుతాను. అడ్డమైన కూతలు కూసేవాళ్లకి సరైన సమాధానం చెప్పావమ్మా. ఇంకోసారి ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడితే పళ్ళు రాలి చేతిలో పడతాయి. గుర్తుంచుకోండి. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరవని.
నీ బుద్ధేమైంది లావణ్య? నువ్వు కూడా నీచంగా ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నేను నీచంగా మాట్లాడానన్నా మీ ఉద్దేశం? కాదా మరి? అవేమైనా గొప్ప మాటలనుకుంటున్నావా? అవని విషయంలో మాకనిపించింది చెప్పడంలో తప్పేంటి? ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. అవనికి అంత కోపం వచ్చిందంటే ఏదో తప్పుందని అర్థం. తప్పుంటే భయం వస్తుంది, కోపం రాదు. అవని తెలివైంది కదా, ఏది బయట పెట్టాలో తనకి బాగా తెలుసు. ఎందుకు తొందరపడతారు? ఏదో రోజున తెలియాల్సిన నిజాలు బయటపడిన రోజున మా ఎదురుగా అవనిని మీరే కొడతారు. నిజం నిప్పు లాంటిదో అవని నిప్పు లాంటిదో మీకే తెలుస్తుంది. నిజం ఎంత నిప్పు లాంటిదో అవని కూడా అలా నిప్పు లాంటిదే. నిహారిక వాళ్లే తప్పుగా ఆలోచిస్తున్నారు. జడ్జి గారు, ఈ ముగ్గురు ఈ అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారని నిరూపించే ఆధారమే. రేయ్! మనకి 7 సంవత్సరాలు శిక్ష పడ్డానికి మొదటి కారణం లాయర్ సత్యగాడి వాదన అయితే, రెండో కారణం అవని సాక్ష్యం చెప్పడం. ఈ 7 ఏళ్ల నుంచి మనం వాళ్ళిద్దరిని ఏం చేయలేకపోయాం. మీ నాన్న మినిస్టర్ అయ్యుండి కూడా వాళ్ళనేం చేయలేకపోయారు. అవునన్నా, డబ్బు పరపతి హోదా అన్ని ఉండి కూడా బెయిల్ తెప్పించుకోలేకపోయాం. మా నాన్న అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ లాయర్ సత్యగాడు బెయిల్ రాకుండా చేశాడు. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఏం చేయలేక సైలెంట్ అయిపోయాడు. అందుకే మనకి ఇలాంటి గతి పట్టింది. ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలన్నా? మనం జైల్లో ఉన్న అవని సత్యల గురించి మన మనుషులు ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా ఆ అవనిని లేపేయాలి. హలో సార్. ఓకే సార్, ఇప్పుడే ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.